ప్రస్తుతం మనతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు. హేమ గారు చెప్పండి, జూబ్లీహిల్స్ లో మీరు కూడా ప్రతిరోజు తిరుగుతున్నారు అండ్ మొన్న స్కూటీ ర్యాలీ కూడా చేయడం అనేది జరిగింది. సో మహిళల పట్ల కావచ్చు, సో జనాలు ఏ విధంగా ఉంది మేడం రియాక్షన్? జనాలు అయితే ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి. ఎందుకంటే ఆల్రెడీ చూసిండ్రు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అభివృద్ధి చూసిండ్రు. అట్లాగే గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూసారు. అండ్ 2 years నుంచి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్న హామీలు ఎక్కడ నెరవేర్చకుండా ఎప్పటికప్పుడు ప్రజలను ఇబ్బంది పెడుతూ అండ్ మహిళలను, ముఖ్యంగా మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పి ఇప్పటిదాకా వాళ్ళకి ఇస్తా అన్న ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదు. కేవలం ఫ్రీ బస్ అని చెప్పేసి ప్రజలని ఇబ్బంది పెట్టి, అంటే ఫ్రీ బస్ అని చెప్తున్నారు కానీ ఇంకో పక్క నుంచి డబ్బులు అధికంగా కలెక్ట్ చేయడము, హైక్ చేయడము. రీసెంట్ గా మనం ప్రైజెస్ కూడా చూసినాం, దాన్ని హైక్ చేసి మరి ఫ్రీ బస్ ఎందుకు పెట్టినారు అని చెప్పేసి ప్రజలే ప్రశ్నిస్తున్నారు. అదే కాకుండా చాలా సందర్భాలలో మహిళలకి ఇస్తాన ఏ ఒక్క హామీ కూడా 2500 తులం బంగారం, స్కూటీలు. రీసెంట్ గా మేము జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా మహిళలందరం కలిసి స్కూటీ ర్యాలీ చేయడం జరిగింది. అంటే నిరసనగానే ఏదైతే మా విద్యార్థులకి స్కూటీలు ఇస్తానన్నారు అది ఇవ్వలేదు, 2500 రూపాయలు ఇవ్వలేదు, మహిళలకి తులం బంగారం ఇవ్వలేదు, కేసీఆర్ కిట్ అని చెప్పేసి కనీసం ఆ కిట్లు కూడా ఇవ్వట్లేదు. పిల్లలు పుడితే ఆ పిల్లలు ఏదైతే అమౌంట్ 12,000 13,000 ఇస్తాం అది ఇవ్వట్లేదు. అట్లాంటి ఎన్నో స్కీమ్స్ ని వాళ్ళు పక్కకు పెట్టేసి కేవలం వాళ్ళ అవసరాల కోసం వచ్చే వాటినే పబ్లిసిటీగా వాడుకుంటూ ఇబ్బంది పెట్టి మహిళలని ఓట్లు అడిగి ఈరోజు రాజకీయ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అండ్ రీసెంట్ గా కూడా నిన్న మనకి రేవంత్ రెడ్డి గారి రోడ్ షో చూడడం జరిగింది. అక్కడ వారు మాట్లాడుతూ ఇన్ కేస్ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కి ఓటేస్తే మీకు ఫ్రీ బస్ ఆగిపోతుంది, రేషన్ కార్డులు ఆగిపోతాయి అని మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వం ఉన్నది ఎవరు? ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. ఉట్టి ఒక జూబ్లీహిల్స్ తోటే కాంగ్రెస్ పార్టీ అంటే ఖతం అయిపోతుంది. ఇక ఇంకా కూడా అంటే ఆయన ఆయన ఊహ ఎట్లుందనంటే నేను ఇంకా అపోజిషన్ లోనే, నేను ముఖ్యమంత్రి కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి, అందుకనే మీరు జూబ్లీహిల్స్ లో గెలిపించుకుంటే మీ పథకాలన్నీ ఆగిపోతాయి అని చెప్పేసి ఒక అబద్ధపు మాటలు చెప్పడం, ప్లస్ ప్రజలని భయపెట్టించడం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీకు ఇస్తా అన్న హామీలను మేము ఆపేస్తామని చెప్పి బహిరంగంగా చెప్పడం అనేది నిజంగా వారి వారి మూర్ఖత్వానికే నిదర్శనం లాగా కనిపిస్తుంది. ఇట్లాంటి ఏదండి మేము ఈ రోజు మార్నింగ్ చూడడం జరిగింది. రేమత్ నగర్ లో పొద్దున 5 గంటలకి జిహెచ్ఎంసి స్వీపర్ వర్కర్ ఎవరైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ 50 years ప్లస్ వృద్ధురాలు, వారు ఆమె పనికి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి, ఒక 45 years కి ఏజ్ వ్యక్తి వారి మీద మానభంగం చేయడం జరిగింది. సో అసలు అది కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో రేమత్ నగర్ డివిజన్ లో ఇది జరగడం అనేది అసలు ఎక్కడ పోతుంది? ముఖ్యమంత్రి అయి ఉండి హోమ్ మినిస్టర్ గా వారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అండ్ మొత్తం రాష్ట్రంలో క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయి. అదృష్టంగా అక్కడ ఎలక్షన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్డుకొని ఆ మహిళలను కాపాడి భరోసా సెంటర్ కి పంపించడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో క్రైమ్స్ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా పెరుగుతున్నాయి. రీసెంట్ గా గురుకులాలలో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకుంది. సో ఇట్లాంటి ఎన్నో సందర్భాలు చూసినాం. వేలలో విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అసలు మహిళ పొద్దున పూట కూడా బయటికి వెళ్లే పరిస్థితి కనిపిస్తలేదు. మరి ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గా ఉండి అసలు ఏం చేస్తున్నాడు అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేపు పొద్దున ఇన్ కేస్ జూబ్లీహిల్స్ లో వాళ్ళ ప్రభుత్వమే వస్తే ఇలాంటి అరాచకాలు ఇంకెన్నో జరుగుతాయని చెప్పేసి మహిళలు గ్రహించారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఓటేసి మాగంటి సునీత గారిని గెలిపించుకోవడానికి చూస్తున్నారు. వాళ్ళే స్వయంగా చెప్తున్నారు ఈ ఎలక్షన్ ఒక మహిళ వర్సెస్ రౌడీ, బుల్డోజర్ వర్సెస్ కార్ విధంగా ఈ ఎలక్షన్ ఉంది. ఖచ్చితంగా మాకు మంచి చేసే వారికి మేము ఓటేసి గెలిపించుకుంటామని చెప్పేసి చాలా మంది ప్రజలు మాకు అక్కడ ఇంటింటికి వెళ్ళిన ప్రతి దగ్గర చెప్పడం జరుగుతుంది. భయపెట్టించి, బెదిరించి, ప్లస్ దొంగ ఓట్లు ఏపించి గెలవాలన్న ఎన్నో చిల్లర వేషాలు వేస్తున్నారు. ఇవన్నిటినీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారీ మెజారిటీతోని సునీత గారిని గెలిపించుకోవడానికి ప్రజలు అయితే సిద్ధంగా ఉన్నారు. 100% కన్ఫర్మ్, డౌటే లేదు. మేము మెజారిటీ కోసమే కష్టపడుతున్నాం. మెజారిటీ కూడా అవసరం లేదనిపిస్తుంది మాకు. ఎందుకంటే స్వయంగా ప్రజలే మాకు ఎక్కడికి పోయినా కూడా మీరు అసలు రావాల్సిన అవసరం లేదని, ఇక వాళ్ళు ఎంత రావద్దు అన్నప్పటికీ ప్రజల అసలు ఏం జరుగుతుంది 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అరాచకం ఏం జరుగుతుందని ఇంకా కూడా వివరిస్తూ, ప్లస్ గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ, అట్లనే గోపీనాథ్ గారు అంటే రాజకీయాలకు అతీతంగా చాలా మంది ప్రజలను ఆదుకున్నారు. అంటే గవర్నమెంట్ స్కీమ్సే కాకుండా పర్సనల్ గా వారు చేసిన ఎన్నో సేవలు ఉన్నాయి. సో అవన్నిటిని కూడా గుర్తు చేస్తూ అట్లాగే అండగా గోపీనాథ్ గారి మిస్సెస్ నిరంతరం మహిళలకు అండగా ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళల సమస్యనే తెలుసు. ఇప్పుడు మహిళల ఓట్లు తీసుకొని గెలిచి ఇప్పుడు ఒక
పొజిషన్ లో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక మహిళా నాయకత్వం కిందనే పనిచేస్తారు. చాలా సందర్భాల్లో మహిళలను ఇన్సల్ట్ చేసిండ్రు. అండ్ రీసెంట్ గా ఒక భర్త కోల్పోయిన మహిళా క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సునీత గారి మీద కూడా అనుచితంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా అయితే ఉన్నారు.